హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చెన్నైలోని మైలాపూర్లో ఉండే సిటీ సెంటర్ మాల్కి అయితే మేము వచ్చేసాము. ఈరోజు జ్ఞానశ్రీకి ఫ్యాషన్ వాక్ ఉందన్నమాట. సో దానికోసం మేము ఈ మాల్కి వచ్చేసాం. ఆల్రెడీ ఇక్కడ వాక్ జరుగుతూ ఉంది, ఆడిషన్ చేసుకుంటూ ఉన్నారు. మేమైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యాము. దాని తర్వాత ఇలాగ రౌండ్స్ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకి 1 రౌండ్, అలాగే ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. మాకు ఇచ్చిన టైం స్లాట్కి అయితే ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఈ మాల్ అంతా ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే చాలామంది పిల్లలు వచ్చున్నారు. ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూ చాలా హంగామాగా ఉంది. ప్లే జోన్ ఉండడంతో వచ్చిన పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా స్పాన్సర్స్ అనమాట. ఈ వాక్కి స్పాన్సర్షిప్ ఇచ్చిన వాళ్ళంతా ఉన్నారనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ చేసుకుంటూ. అండ్ పక్కనే ఐస్ క్రీమ్ ఉండేసరికి పిల్లలు ఆగుతారా. అండ్ ఇక్కడ ఆల్రెడీ వాక్ జరుగుతూ ఉంది. వాక్కి సంబంధించిన ఆడిషన్ తీసుకుంటూ ఉన్నారు పిల్లల దగ్గర. లైక్ వాళ్ళ హాబీస్, నేమ్స్, వాళ్ళ ఫేవరెట్స్ ఏంటి అని అన్నీ కనుక్కోవడం. ఆల్మోస్ట్ చాలామంది చిన్నపిల్లలే వచ్చున్నారు. జ్యూరీస్ వాళ్ళ ఆడిషన్ తీసుకుంటున్నారు. పక్కన వీళ్ళంతా ఉన్నారు కదా, ఇదంతా వచ్చేసి వాళ్ళ ఆడిషన్ జరిగే ప్రాసెస్కి డీటెయిల్స్ అనమాట. వాళ్ళు వచ్చి పిల్లల మెజర్మెంట్స్ తీసుకున్నారు. సో నెక్స్ట్ ఫైనల్స్కి డ్రెస్ కుట్టడానికి అండ్ మన హాబీస్, మన ఎలాంటివి ఇష్టం అని తెలుసుకుంటున్నారు. మనం ముందుగా ఫామ్లో ఫిల్ చేయాలి. అండ్ అక్కడ జ్యూరీస్ మన డీటెయిల్స్ తీసుకొని పిల్లల్ని అడుగుతారనమాట. మాట్లాడమంటారు, డ్యాన్స్ చేయమంటారు. ఇలాగా ఇక్కడ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు పిల్లలకి. అండ్ మన ఫోటో ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత. మాకు ఇచ్చిన టైం స్లాట్ వచ్చేసింది. మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా జ్ఞానశ్రీ వెళ్ళి ఆడిషన్ ఇస్తుంది అనమాట. చూడండి జ్ఞానశ్రీ ఎలా రెడీ అయ్యి ఎంత క్యూట్గా నిల్చొని ఉందో. వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంది. మా దగ్గర బాగానే ప్రాక్టీస్ చేసి నాకు తెలంగాణ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యింది, ఫస్ట్ టైం కదా. అండ్ అందరు పిల్లలు ఆడిషన్ ఇస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. జ్ఞానశ్రీ అయితే వెనకాల క్యాంప్ లాగా ఉందనమాట, అక్కడ కూర్చొని ఉంది. అండ్ ఇట్స్ జ్ఞానశ్రీ టర్న్. జ్ఞానశ్రీ వస్తుంది చూడండి. The next contestant is Gnanashree. జ్ఞానశ్రీని అయితే తన పేరు, ఏదైనా రైమ్ చెప్పమని, ఇంకా మీ మమ్మీ డాడీ పేరు, ఇలాగ క్వశ్చన్స్ అడిగారు. డ్యాన్స్ వేయచ్చా అని అడిగారు. వచ్చు అనింది కానీ వేయలేదు. కొంచెం భయపడిపోయింది సడన్గా అంతమంది జనాలు చూసేసరికి. అయినా చాలా క్యూట్గా మాట్లాడింది జ్ఞానశ్రీ. జడ్జెస్ కూడా చాలా బాగా నచ్చేసింది. తనతో కలిసి ఫొటోస్ తీసుకున్నారు. ఈ ఆడిషన్స్ చెన్నైలో మొత్తం 4 days జరిగాయి అన్నమాట. నేను వెళ్ళిన రోజు ఆల్మోస్ట్ 400 to 450 మెంబర్స్ దాకా వచ్చారు. ఇలాగా 4 days కలిపి ఒక 80 మెంబర్స్ని చెన్నై నుంచి ఫైనల్ చేస్తారంట. ఆడిషన్ ప్రాసెస్ అంతా అయ్యాక బయట కొన్ని ఫోటో ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. వాటితోటి ఫొటోస్ తీశారు. అండ్ మనకు నచ్చిన ఒక ఫోటోని వాళ్ళ ఇండియా ఫ్యాషన్ వీక్ అని సాకెట్లో పెట్టి ఫోటో ఇచ్చారనమాట. అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ చూపిస్తాను చూడండి. ఇది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ తనకి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్. అండ్ దీంతోపాటు మాకు ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు జ్ఞానశ్రీకి. అండ్ అట్ లాస్ట్ జ్ఞానశ్రీ ఈ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిందనమాట. వాళ్ళైతే మెసేజ్ చేశారు, ఇంకా ఫైనల్స్ డేట్స్ ఇవ్వలేదు. ఫైనల్స్ డేట్స్ ఇచ్చాక ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, ఫైనల్స్కి వెళ్ళాక ఎలా ఉంటుందనేసి. ఇది జ్ఞానశ్రీ సెలెక్ట్ అయిందని మెసేజ్ అనమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.